చెప్పాలి, అది ఒంటిగానే మిగిలిద్దంట. సనిపోయి బ్రతికితే విస్తారంగా ఫలించును. దేవుని స్తోత్రం. అంటే సనిపోయి బ్రతికిద్దంటారా? చెప్పాలి, సనిపోయి బ్రతికిద్దా లేదా? ప్రతి ఒక్కటి, ప్రతి ఆ చెట్టు సేమే కాదు కానీ మనుషుడు కూడా. హల్లెలూయా. మీరు నేనైతే ఈ లోకసరంగా చనిపోయి బ్రతికా, మీరు ఎలా ఉండారో నాకు తెలియదు. హల్లెలూయా. ఈ లోకసరంగా చనిపోయి బ్రతికేవారుగా. హల్లెలూయా. ఈ లోకసరంగా మనం ఎప్పుడైతే చనిపోయి బ్రతుకుతామో దేవునిలో విస్తరింపబడునుగా. హల్లెలూయా. ఈ లోకసరంగా మనం ఎప్పుడైతే చనిపోయి బ్రతుకుతామో దేవుని దర్శనాలు మనం చూడబోతున్నాము, దేవుని మహిమ మనం చూడబోతున్నాము, దేవుని మాటలు మనం ఉచ్చరింపబోతాము. దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క మాటని మన నోటి నుండి పలికించబోతాం. దేవుని స్తోత్రం. చూడండి, చూసిన వారు ఏమంటారు? ఒక దినాన మీరు ఈ రీతిగా ఉన్నారు, ఈ రోజు ఫలించేది. హల్లెలూయా. అంటే ఈ లోకసరంగా మనం చనిపోయి దేవుళ్ళు మళ్ళా బ్రతికిన వారు. దేవుని స్తోత్రం. అందుకనే నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఈ లోకసరంగా మనం ఏమైపోవాలి? చనిపోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ఈ లోకసరంగా చనిపోతావో దేవునిలో నీవు విస్తరింపబడుదురు కనుక. మన చనిపోకుండా దేవుని మహిమ రాదండి. అందుకని శ్రమ లేకపోకుండా సంతోషమైన జీవితంలో రాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ లేకుండా సంతోషం మన జీవితంలో రానే రాదు. ఒక భక్తుడు పడేడంట, నిజంగా చాలా అనుభూతమైన పాట. ఈతనము విరగకపోతే ఫలించిన, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చిన. దేవుని స్తోత్రం. ఇత్తనం విరిగితేనే ఫలించిందంట. మన కష్టం కలిగితేనే దేవుని కిరీటం మన మీదకి రాబోతుంది. దేవుని స్తోత్రం. ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా, నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఎండి బంగారు వెలుగుల వస్త్రాలు, అందం, సౌందర్యం ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడిని కావాలి అనుకుంటే నువ్వు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ప్రపంచాన్ని చూస్తూ సంచరిస్తున్న దేవుడు కాబట్టి నీ కన్నీరు చూసి నీ వద్దకు రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం అడగవలసిన అవసరం లేదు, ఇతరుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కానవలసిన అవసరం లేదు. దేవుడు నా దగ్గరికి రాడా, నాతో మాట్లాడా అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. నా ప్రభు ఆకాశమే సింహాసనాన్ని విడిచి నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆమేన్. నువ్వు చిన్న పెద్ద పొలం మాతో భేదం ఏమీ లేదండి. నీ కన్నీటి ప్రార్థనే నా దేవుడు నిన్ను అందుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుల వారు నాకు దగ్గరికి రావాలండి, నేను ఏం చేయమంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగవలసిన అవసరము లేదు. నువ్వు రహస్య ప్రార్థన చేయి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ లేకపోతే నా ప్రభు డైరెక్ట్గా నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అటు ఇటు లోకంలో పరిగెడితే దేవుని ప్రేమ రాదండి. అందుకే ఇక్కడ మాట ఏమని చదివిస్తుందంటే, గోధుమ గింజ భూమిలో వేసినప్పుడు అది చనిపోకుండా బ్రతికితే ఒంటరిగానే ఉందంట. దేవుని స్తోత్రం. అందుకని చూడండి, దేవుళ్ళు నూతనంగా చనిపోవాలనుకోరు. ఇంకా నాది నేననే సబబు ఏం పట్టుకెళ్ళి ఉండేటప్పుడు. హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుని ప్రేమకి అంగీకరిస్తావో దేవుని మహిమ నీతో కూడా వచ్చేదిగా. ఆయన ప్రేమ మనతో కూడా రావాలి. కింద చదివినాడు, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుని తన ప్రాణాన్ని ద్వేషించేవాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో దాన్ని పోగొట్టుకుంటారంట, దాన్ని ప్రేమించకూడదంట. హల్లెలూయా. ఈ లోకాన్ని ప్రేమించడానికి వీలు లేదని నా ప్రభు చదివిస్తున్నాడు. ఆ ప్రాణాన్ని ప్రేమించుకునేవాడు పోగొట్టుకుంటాడు.
మనం చాలా మంది అవసరం కోసం దేవుని కాదు కానీ నిత్యము కూడా నా దేవుని ఆరాధించగలుగునుగా, గణపరచగలుగునుగా, కృప చూపించబడుదునుగా. హల్లెలూయా. ఇలా ఉదయకాలంలో ఇందుకు మునిపే గొల్లగూడెం అని చిన్న తిరుపతి దగ్గర నుండి ఆటో వేసుకుని అతను పట్టుకొని వచ్చారు. నేను గుళ్ళో అడుగు పెట్టడమే నాకు తలదిరిగిపోయింది. స్మెల్ వచ్చేస్తుంది. మొత్తేసి వచ్చాడు ఆయన గుళ్ళో పొడుగు పెట్టి. నేను అప్పుడుదాకా లోపలికి రా నన్ను అప్పుడుదాకా పొడుగున్నాడు కావాలి. నేను గుళ్ళు అడుగు పెట్టడమే తెలిసి తారట్లేదు దూకెత్తున్నాను. ఇక కూర్చోలేక చాలా హింస చేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు భయంకరమైన శాతపడికి గురైపోతే సమాధుల్లో పడుకునేవాడు, ఇంట్లో కూర్చోవాడు కాదు, ఒంటి మీద వస్త్రాలు కూడా ఉండేవి కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకుని తీసుకొచ్చారు. దగ్గరగా అది ఒక 10 సంవత్సరాలు అయిపోయి ఉంది. మాకు చిన్న పాక, నేను ఆ పాకలో ప్రార్థన చేసేదాన్ని. వచ్చిన వాళ్ళందరూ బయట కూర్చుని చాలామంది ఎండకి ముసుగు వేసుకుని కూర్చునేవాళ్ళు. ఆ టైంలో వచ్చాడు ఆయన దేవుడు స్వస్థపరిచాడు.